మనం పైకెక్కి వచ్చామంటే ఇక్కడ సుందరేశ్వర స్వామి దర్శనమిస్తారు. అలాగే మనకి పక్కలో 10 రూపాయల టికెట్ తీసుకొని మ్యూజియం లోపలికి వెళ్తే ఇక్కడ రావణాసురుని స్టోరీ ఉంటుంది. మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. తల్లి కోరిక మేరకు రావణాసురుడు మహాశివుని ఆత్మలింగం కోసం తపస్సు చేస్తాడు. రావణాసురునికి ఆత్మలింగం దక్కితే ఈ లోకం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తాడని విష్ణు మాయ చేస్తాడు. మోసపోయానని తెలుసుకున్న రావణాసురుడు తిరిగి మళ్ళీ తపస్సు చేస్తాడు. దీనికి వరం ఇచ్చిన మహాశివుడు ఒక షరతు విధిస్తాడు. లంకకు వెళ్ళే వరకు దీనిని కింద పెట్టకూడదు అంటాడు. గోకర్ణ చేరుకొని సమయానికి విష్ణు మాయ చేసి సంధ్యా సమయం అయ్యేలా చేస్తాడు. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా మారు వేషం వేసుకొని గణపతి అక్కడికి వస్తాడు. ఆ పిల్లాడికి ఆత్మలింగం ఇచ్చి సంధ్యా వందనం చేసుకొని వస్తాను అని చెప్తాడు రావణాసురుడు. నేను సంధ్యావందనం చేసుకొని వస్తాను, అప్పటి వరకు ఈ లింగాన్ని కింద పెట్టకు అని చెప్తాడు. తను వచ్చేలోపు ఆత్మలింగాన్ని కింద పెడతాడు. అప్పుడు రావణాసురుడు గణేశుని తలపై 2 మొటికలు వేస్తాడు. ఇప్పటికీ మనము గోకర్ణలో చూడొచ్చు ఆ చిత్రాన్ని. లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నించి కుదరదు. అలా ఎత్తే ప్రయత్నంలో లింగంపై ఉన్న వస్త్రం ఈ ముడేశ్వరలో పడుతుందంట.